ఇదివరకు మనకి ఉమ్మడి కుటుంబాలు, ధనవంతుల కుటుంబాల్లో కూడా బంధువులు, స్నేహితులు వీళ్ళందరూ ఉంటూ ఉండేవాళ్ళు. కాబట్టి భద్రతకి ఎట్లాంటి భయము లేదు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు వ్యక్తి కుటుంబాలుగా మారిపోయినాయి. ఇప్పుడు మన పిల్లల్ని చదివిస్తాం, ఉద్యోగాలు, ఉపాధి ఇవన్నీ విదేశాలకు పంపించేస్తున్నాం, ఇతర రాష్ట్రాలకు పంపించేస్తున్నాం. అందరూ ఉన్నా కూడా మనకి ఇంట్లో పని మనుషులు లేకపోతే, ఇదివరకు పని మనుషులు పని టైంకి వచ్చిపోయేటటువంటి వాళ్ళు, అట్లా కాకుండా ఇప్పుడు పని మనుషులు ఇళ్లలోనే పొద్దు నుంచి రాత్రి దాకా ఉండేవాళ్ళని పెట్టుకుంటారు ఈ ధనవంతులైనటువంటి కుటుంబాలు. ఇప్పుడు వినయరంజన్ రే గారికి, ఈ మాజీ ఐపీఎస్ గారికి సంబంధించిన కుటుంబంలో ఏం జరిగింది, నేపాల్ వాళ్ళకి అమ్మాయికి ఇదివరకు దగ్గర పెట్టుకునేటప్పటికి ఆ అమ్మాయి వాళ్ళ గ్యాంగ్ని వేసుకుని వచ్చి, ఇప్పుడు నేపాల్ వాళ్ళు దేశవ్యాప్తంగా చేస్తున్నది ఏంటంటే, మన దగ్గర ఉన్న ఈ రిచ్ ఫ్యామిలీస్ని చూశారు. ఈ రిచ్ ఫ్యామిలీస్కి పని మనుషులు కావాలి, ఆయిల్ గారిపోతా దారుణంగా ఉంటే యాక్సెప్ట్ చేయరు, మామూలు ఎస్సీ ఎస్టీలని యాక్సెప్ట్ చేయరు, మామూలు బీసీలని వీళ్ళని కూడా యాక్సెప్ట్ చేయరు. అలా కొంచెం తెల్లతోలు పని మనుషులు కావాలి. వాళ్ళు ఈ నేపాల్ వాళ్ళు అది కనిపెట్టారు. వాళ్ళు కొంచెం స్టేటస్ ఉండాలన్నమాట పని మనుషులకు కూడా. అట్లాగా ఉండేవాళ్ళు ఆ పూణే అక్కడి నుంచి అట్లా పిలిపించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా కొన్ని నేపాల్ వాళ్ళని సప్లై చేస్తున్నారు. ఈ నేపాల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, నేపాలీ గ్యాంగులు వాళ్ళ దగ్గర ఉన్న అందమైన అమ్మాయిల్ని ఇట్లా పని మనుషులుగా పంపిస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో ఒకటి హనీ ట్రాప్స్ అన్న చేస్తారు, లేదంటే తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు దాస్తున్నారో అదంతా చూశాక ఒకానొక రోజున తీసుకొచ్చి మనుషులు పెట్టి మర్డర్లు చేసి ఎక్కడైతే ఇంట్లో లేనప్పుడు ఆ నగలు అయ్యి ఎత్తుకుపోతున్నాడు. ఇది జరుగుతోంది. సజ్జనార్ గారు 2 నెలల క్రితమే చెప్పారు, నేపాల్ గ్యాంగులు భారీగా తిరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి, పని మనుషులు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి అని. ఇప్పుడు ఓ పక్కన ఈ పని మనుషులు ఏం చేస్తారు, ఈ మొత్తం దొంగతనం చేసేసాక ఎవరు లేనప్పుడు ఇంట్లో ఒక్కళ్ళు, ఇప్పుడు ఇంకా రే గారికి వాళ్ళ కూతుళ్ళు ఉన్నారు కాబట్టి వెంటనే తెలిసింది, లేకపోతే 2-3 రోజుల దాకా ఎవరు లేకపోతే వీళ్ళు ఈ లోపు నేపాల్ వెళ్ళిపోతారు. నేపాల్కి వెళ్ళి మనం ఇదిగో సో వాళ్ళు అండి మర్డర్ చేశారు మాకు అప్పచెప్పండి అంటే, మాకు తీసుకొచ్చి ఇవ్వండి ఎఫ్ఐఆర్ మేమే విచారిస్తామంటారు. ఆ డబ్బులు ఆ బంగారం అంతా నేపాల్ పోలీసులే తీసుకుంటున్నారు, కేసులు మేము శిక్షిస్తామని వాళ్ళు కుమ్మక్కైపోతున్నారు. కాబట్టి విదేశీయుల్ని పనిలో పెట్టుకోవడం అన్నటువంటిది ప్రమాదకరం. పొద్దునుండి రాత్రి దాకా పని మనుషులు లేకుండా బ్రతకలేకపోవడం అనేది మరింత ప్రమాదకరం.